యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. ట్రేడ్ మార్క్ వాణిజ్య గుర్తు మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. కోకో కోలా ఉందనుకోండి, ఆ కోకో కోలా అనే స్క్రిప్ట్ అక్కడ వాళ్ళకి ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. సేమ్ అదే కాపీ కొట్టి ఎవరైనా చేయొచ్చా? అదేవిధంగా ఈటీవీ ఉంది. ఈటీవీ వాళ్ళ యొక్క సింబల్, ఆ ట్రేడ్ మార్క్ అనేది, ఆ గుర్తు అనేది సేమ్ అదే ఎవరైనా కాపీ కొట్టచ్చా? కొట్టడానికి లేదు. ఎందుకంటే అది వాళ్ళ ట్రేడ్ మార్క్ అనమాట. ట్రేడ్ మార్క్ అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో చాలా ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. అంటే అదొక మేధో సంపత్తి హక్కు అనమాట. అయితే రీసెంట్గా కొత్త ట్రెండ్ బయలుదేరింది. పెద్ద పెద్ద స్టార్స్, క్రికెటర్స్ వాళ్ళ పేర్లు, దానికి సంబంధించిన ఫ్రేజెస్ వాళ్ళు ట్రేడ్ మార్క్ తెచ్చుకుంటున్నారు. రీసెంట్గా ఎంఎస్ ధోని చాలా ఫేమస్ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా కూడా ఆయన పనిచేశారు. ఆయన ట్రేడ్ మార్క్ అప్లై చేశారు. క్యాప్టెన్ కూల్ అనే పదానికి, అనే ఫ్రేజ్కి ఆయన ట్రేడ్ మార్క్ అప్లై చేశారనమాట. ట్రేడ్ మార్క్స్ అనేవి మన చట్ట ప్రకారం 45 రకాల్లో అప్లై చేసుకోవచ్చు. ఈ క్యాప్టెన్ కూల్ అనేది ఒక రకం, అంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, స్పోర్టింగ్, కల్చరల్ యాక్టివిటీస్ కింద ఆయన అప్లై చేశారనమాట. ఆయన దాన్ని వాడుకోవచ్చు, ఇంకెవరు వాడుకోవడానికి ఉండదు. ఒకసారి ఆయనకి ట్రేడ్ మార్క్ వచ్చిన తర్వాత ఆ గుర్తు ఆయన మాత్రమే వాడుకోవచ్చు, ఆ ఫ్రేజ్ ఆయన మాత్రమే వాడుకోవచ్చు అనమాట. ఇంకోళ్ళు వాడుకోవడానికి ఉండదు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అప్రూవల్ దగ్గరకు వచ్చేసింది. అండ్ అబ్జెక్షన్స్ టైం అయిపోయాక అప్రూవల్ కూడా ఆయనకు వస్తుంది అనమాట. భారతదేశంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్, ఇది డిపిఐఐటి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట. వీళ్ళ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ చేస్తారు, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనమాట. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన ట్రేడ్ మార్క్ని రెన్యువల్కి అప్లై చేయాలన్నమాట. ఇలాంటి ధోని లాంటి ఎగ్జాంపుల్స్, అంటే క్యాప్టెన్ కూల్ లాంటి ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఎస్టీ అనే పదానికి, విరాట్ కోహ్లీ వీకే అనే వర్డ్కి, క్రిస్టియానో రొనాల్డో CR7 అనే దానికి, అమితాబ్ బచ్చన్ అయితే తన వాయిస్కి, ఉసేన్ బోల్ట్ అయితే తన పోజ్కి ఒక సింబల్గా ట్రేడ్ మార్క్ తెచ్చుకున్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రేడ్ మార్క్స్ బాగా ట్రెండ్ అవుతుంది. మనం చూస్తే ట్రేడ్ మార్క్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే బెంజ్ కార్కు ఉండే ఆ సింబల్ ఉంటుంది చూసారా, అది వాళ్ళ ట్రేడ్ మార్క్. అది ఇంకోళ్ళు వాడటానికి ఉంటుంది అనమాట. అదేవిధంగా యాపిల్ ఐఫోన్, ఆ యాపిల్ సింబల్ ఉంటుంది కదా, అది వాళ్ళ ట్రేడ్ మార్క్ అనమాట. అదేవిధంగా డిస్నీ కావచ్చు, రోలెక్స్ కావచ్చు, అంతెందుకు మెక్డీస్ వాళ్ళ గోల్డెన్ ఆర్చ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ట్రేడ్ మార్క్స్ అనమాట. ఇంకోళ్ళు కాపీ కొట్టకూడదు. ఆల్రెడీ దానికి వాళ్ళు అప్లై చేసి రైట్స్ తెచ్చుకున్నారనమాట. ట్రేడ్ మార్క్స్ రైట్స్ అనేవి అంతర్జాతీయంగా ట్రిప్స్ అగ్రిమెంట్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగ్రిమెంట్ ద్వారా, వాటి ద్వారా కూడా గుర్తింపు పొందాయి. ఇక్కడ మనం ఒక డాక్ట్రిన్ గుర్తు తెచ్చుకోవాలి, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్వైర్డ్ డిస్టింక్టివ్నెస్ అని చెప్పి. ఏంటి ఎక్వైర్డ్ డిస్టింక్టివ్నెస్? ఇప్పుడు మనం క్యాప్టెన్ అండ్ కూల్, ఈ రెండు పదాలు జనరల్ పదాలు. ఎవరైనా క్యాప్టెన్ వాడచ్చు, కూల్ వాడచ్చు. కానీ క్యాప్టెన్ కూల్ అనే పదం చాలా కాలంగా ఎవరికి అట్రిబ్యూట్ చేసి వాడుతున్నారు? ధోనికి. అంటే ఈ క్యాప్టెన్ కూల్ అనే పదానికి ఒక డిస్టింక్టివ్ క్యారెక్టర్ వచ్చేసింది, ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందనమాట. అది ధోనికి ఎక్కువ అట్రిబ్యూట్ చేస్తాం. అలా మనం అర్థం చేసుకోవాలి. అసలు ధోనిని క్యాప్టెన్ కూల్ అని ఎందుకంటారు? అనేక పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా కప్పు వస్తుందా రాదా, అసలు కప్పు చేతిలోంచి పోద్ది అనే టైంలో కూడా ఆయన తన కంపోజర్ను, కూల్నెస్ను కోల్పోలేదన్నమాట. అందుకే ఆయన్ని క్యాప్టెన్ కూల్ అంటారు. ధోని కెప్టెన్సీలో 2007లో T20 వరల్డ్ కప్ గెలిచాం, 2011లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచాం, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అదేవిధంగా ఆయన నెంబర్ 1 ఇన్ టెస్ట్ ర్యాంకింగ్. ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఆయన తన సహనం కోల్పోరు, కూల్నెస్ కోల్పోరు. అందుకే ఆయన్ని క్యాప్టెన్ కూల్ అని పిలుస్తాం.